నా ఏందో మల్టీమీడియా స్టూడెంట్ ఆయన ఎడిటింగ్ చేస్తాను అది ఇది అని చెప్తాను. మల్టీమీడియా స్టూడెంట్ వాళ్ళు కెమెరాలో మంచి ఫోటో కొట్టించింటే దాన్ని తెచ్చి నువ్వు ప్రింట్ ఇస్తాను, దాంట్లో ఏముందినా? అంతే కదా. అది కాదు, నేను నీకు ఫోటో చూపిస్తా. ఇది రిస్టోరేషన్ చేసిన ఫోటో. రిస్టోరేషన్ ఎస్. ఈ మధ్య ఇమాజినరీ ఆర్ట్ కూడా ఏదో చేస్తాం చేస్తున్నాం కదా, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం బ్రో. మొన్న ఒక వీడియో కూడా చెప్తే కదా, ఇట్లా 3-4 ఉండేవాళ్ళు, దాంట్లో ఇద్దరిని తీసేసి రిమైనింగ్ 3 తీసి పెట్టాము. అన్ని సమంతాన్ని పక్కన పక్కన పెట్టి అట్లా పెడతా. సమంత దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకొని సేమ్ బ్యాక్గ్రౌండ్ లోకి నేను కూడా ఊరికే సెల్ఫీల కోసం వెనక పడుకోకుండా డైరెక్ట్ అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఒకటి తీసుకునేస్తాను. డీప్ ఫేక్ అని కొడతారు నిన్ను నన్ను. సెల్ఫీ ఫోటోనా? చేయను, సెల్ఫీ తీసుకున్నట్టు ఫేక్ పనులు చేయను. ఇప్పుడు సెల్ఫీ ఇట్లా తీసుకొని అన్నం తీసేసి సమంతాన్ని పెట్టి అట్లా ఓకే కదా. ఏం లేదండి, అట్లా ఏం చేయము. బట్ టెక్నాలజీ ఉందని చెప్పి బ్యాడ్ గా యూజ్ చేయడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫోటో చూసి ఆ కస్టమర్ రివ్యూ విన్నారంటే, డైరెక్ట్ పర్సన్ చూసారంటే నిజంగా సాటిస్ఫై అవుతారు. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి ఫోటోని ఈ రేంజ్ లో మనకు డెవలప్ చేసి రిస్టోరేషన్ చేసి ఇచ్చారంటే ఎంత కష్టపడింటారో నాకు తెలిసి. ఎడిటింగ్కి ఒక 1 hour 2 hours పట్టింటుంది. ఎంత హెవీ 3 hours చూస్తున్నారు కదా, ఒక ఫోటో కోసం 3 hours కూర్చున్నారంటే మీరు అర్థం చేసుకోండి, చాలా కష్టపడుతున్నారన్న. ఇలాంటి హెవీ ఎడిటింగ్ అయితే ఎవరు చేయలేరు అనుకుంటా నేను చూసినంత వరకు. ఇది టాప్ ఎడిటింగ్ అనుకుంటాను. అసలు కేస్ సంబంధించి చిన్న డీటెయిల్స్ ఉన్నా కూడా దాన్ని మంచిగా డెవలప్ చేసి అన్న చేయగలరు. ఆయిల్ పెయింటింగ్ కూడా వితౌట్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తేనే మనం ఇప్పుడు చేస్తున్నామండి. అంటే ఇప్పుడు చేసిన దానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోలేదనా? తీసుకోండి. ఓన్లీ ఫోటో ప్రింట్ ఛార్జే. ఇలాంటి మంచి అవకాశం ఎక్కడ దొరకదు. అనంతపూర్ పార్టీ హోమ్ తెలుసు కదా, సప్తగిరి సర్కిల్ మేడా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది. తప్పకుండా చేసి మీ పాత ఫోటోలు తెచ్చి అద్భుతమైన ఫోటో ఫ్రేమ్స్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.